Surgical gastroenterology. They deal with stomach, small intestine, large intestine, liver, pancreas, gallbladder, spleen. జనరల్ సర్జన్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఈ అబ్డామిన్ సర్జరీస్ చేస్తారు, వాళ్ళు కూడా లాప్రోస్కోపీ చేస్తారు. హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ సర్జన్స్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్స్? General surgeons ki there is a limitation. Most of the person in India there is limitation. కొన్ని సర్జరీస్ వచ్చినాయి, యూ కాల్ ఇట్ ఇస్ బేరియాట్రిక్ సర్జరీస్. కాంప్లికేషన్స్ ఉంది. You can't guarantee any surgery yeah. without complication. If anyone says surgery without complication, then that means they are lying. మీరు 6 months అడ్వైజ్ చేస్తాను డైట్ అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్. 6 months సిన్సియర్ గా చేసినా అంటే వాళ్ళు తగ్గరా వెయిట్? లేదు, ఇట్ టేక్స్ టైం బట్ యా దేర్ విల్ బి రిజల్ట్. ది గాల్ స్టోన్స్ అంటే ఏంటి, లైక్ ఎందుకు ఇది మోస్ట్ కామన్ గా, అంటే ట్రీట్మెంట్ ఏముంటుంది? గాల్ బ్లాడర్ లో రాళ్ళు మొత్తం 3 రకాలు ఉంటాయి. పిగ్మెంటెడ్ స్టోన్స్ అని, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, లిపిడ్ స్టోన్స్ అని. సో ఒక్కొక్కరికి ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్ లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇది ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సి వస్తుంది? చిన్న పేగుల్ని పెద్ద పేగుల్ని కలిపి ఇంటెస్టైన్స్ అంటాం. అబ్స్ట్రక్షన్ అంటే రాస్తా బంధన, వెళ్తున్న ఫుడ్ ఎక్కడో దగ్గర ఆగిపోయింది. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డోపమిన్ విత్ డాక్టర్ నిఖిల్. ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాల్సిన ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఇప్పుడు చూస్తున్నాము డిఫరెంట్ టైప్ ఆఫ్ డాక్టర్స్ వస్తున్నారు కమ్యూనిటీస్లో, సొసైటీస్లో. ఫేక్ డాక్టర్స్ వస్తున్నారు. ఒక కామన్ పర్సన్, ఒక లేమెన్ ఏ డాక్టర్ని నమ్మాలి, ఎలాంటి ఇన్ఫర్మేషన్ నమ్మాలి? వాళ్ళు డాక్టర్స్ అని చెప్తారు, కానీ వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఎంత జెన్యూనిటీ ఉంది, ఎంత అథాంటిక్గా ఉంది, ఇవన్నీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయబడింది. ఐఎమ్ డాక్టర్ నిఖిల్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, బ్రెయిన్ అండ్ స్పైన్ స్పెషలిస్ట్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ ముక్తేష్. ఈజ్ ఏ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. డాక్టర్ ముక్తేష్ గారు, మీ గురించి. హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ ముక్తేష్ దాసరి, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. ఐఎమ్ ఫ్రమ్ కిమ్స్ గచ్చిబౌలి. ఓకే సార్. డాక్టర్ ముక్తేష్, లైక్ మీరు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఒకసారి మీ స్టడీ చెప్తారా? అంటే సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ చదవాలంటే ఏమేమి ఎంట్రన్స్ రాయాలి? యా, ఆఫ్టర్ ఎంబీబీఎస్ మనం దేర్ ఆర్ మెనీ ఆప్షన్స్ లైక్ ఎంఎస్ అండ్ ఎండి ఉంటుంది కదా. సో వెన్ వీ డూ ఎంఎస్ లైక్ సర్జికల్ బ్రాంచ్ వెళ్ళినప్పుడు జనరల్ సర్జరీ ఎంఎస్ చూస్ చేస్తాము. సో ఆఫ్టర్ జనరల్ సర్జరీ దేర్ ఆర్ మల్టిపుల్ స్పెషాలిటీస్. సో ఇట్స్ కాల్డ్ సబ్ స్పెషాలిటీస్ ఆర్ సూపర్ స్పెషాలిటీస్. అందులో ఒక బ్రాంచ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విచ్ డీల్ విత్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు యానస్, ఎనీ ఆఫ్ ద జిఐ సిస్టమ్. ఈసోఫాగస్ కానీ, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, లివర్, pancreas, gallbladder, spleen, and everything in the abdomen. So both benign malignancies. ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, లైక్ యూ డీల్ విత్ ఆల్ ద సర్జరీ రిలేటెడ్ ఫ్రమ్ ఈసోఫాగస్ టు యానస్. Yeah, I do surgeries, but actually what is like any benign or malignant condition from the esophagus to anus, and including the pancreas and liver, as I said. But not only surgeries, we have to manage many things. డాక్టర్ ముక్తేష్, మీ కౌంటర్ పార్ట్ ఉంటారు ఒకటి, వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. We call them medical గ్యాస్ట్రో. వాళ్ళు ఎలాంటి కండిషన్స్ ని డీల్? The same things, but like manage medically, like not completely writing medications. They do scopies, they do therapeutic endoscopies also, like మనకి అప్పర్ జీ ఎండోస్కోపీ అని, కొలోనోస్కోపీ అని. అప్పర్ జీ అంటే పైన భాగం ఉన్న పేగులు చూడడానికి, ఈసోఫాగస్ ని. ఎండోస్కోపీ ఆర్ కొలోనోస్కోపీ. కొలోనోస్కోపీ అంటే లోవర్ పేగులు. అలానే లోపల చిన్న ట్యూమర్ ఉన్న, పాలిప్ ఉన్న వాళ్ళు తీస్తారు. దేర్ థెరపెటిక్ ఆల్సో, దేర్ ఆర్ ఈఆర్సిపిస్ అని ఉంటాయి థెరపెటిక్. దే విల్ డు ఈవెన్ థెరపెటిక్ పార్ట్ ఆల్సో. సో మేము ఎక్కడ నుండి చేస్తారు మీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ? ఐ హావ్ డన్ మై సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఫ్రమ్ ఎస్జిపిజిఐఎంఎస్ లక్నో. ఎస్జిపిజిఐ, ఓకే. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఎలా నీట్ అండి? నీట్ నుంచి సూపర్ స్పెషాలిటీ. నీట్ సూపర్ స్పెషాలిటీలో ఎలా ఉండే మీ ట్రైనింగ్ సర్జికల్ గ్యాస్ట్రో? ట్రైనింగ్ వాస్ ఆసమ్. అంటే ఇనిషియల్లీ దట్ వెన్ ఐ వెంట్ టు ఎస్జిపిజిఐ, ఇనిషియల్ నేను వెళ్ళినప్పుడైతే ఐ థాట్ very difficult course, because I used to sleep only for 3 hours, 4 hours at the entire first year. So we used to go to bed at 12:30 and we used to wake up at 5:30. అలా 4.5 hours 5 hours ఉండేది. దర్ నథింగ్ లైక్ ఎనీ డాక్టర్ స్పెషల్ టైం. తిండికి కానీ ఇది ఏమి ఉండేది కాదు. ఎవ్రీ టైమ్ యూస్ టు బి ఇన్ ద వార్డ్ పేషెంట్స్ ఇంతే ఉండేది. ఆఫ్టర్ ఫస్ట్ ఇయర్ దెన్ స్లోలీ. అంటే ఈ కొద్దిగా ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ హెక్టిక్నెస్, ఎస్పెషల్ ఫస్ట్ ఇయర్లో, లైక్ మా న్యూరో సర్జరీలో కూడా సేమ్ 4 hours 5 hours హార్డ్లీ స్లీప్. మార్నింగ్ లేవడం, వెళ్ళిపోవడం. ఫస్ట్ యాజ్ వీ ఎంటర్ ఇన్ టు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కొద్దిగా వర్క్ అనేది తగ్గుతూ ఉంటుంది మెల్లమెల్లగా. మీరు అంటే సర్జికల్ గ్యాస్ట్రో తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఏమైనా ఇంట్రెస్టా ఈ బ్రాంచ్లో, లేకపోతే హౌ డి యూ? వెన్ ఐ డన్ మై ఎంఎస్ జనరల్ సర్జరీ,
మోస్ట్ ఆఫ్ ద కేసెస్ బై వన్ ఆఫ్ మై ప్రొఫెసర్ యూస్ టు gastric like abdominal cases like Abdomen, pancreas, pancreas, colon and small intestine, gallbladder. So I developed the interest and mostly I interest in minimal access surgeries, laparoscopic and robotic. Okay. So laparoscopy వల్ల నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. సో స్లోలీ ఐ డెవలప్డ్ ఆల్ స్కిల్స్ అండ్ ఐ ఎంటర్డ్ ఇన్ దిస్ ఫీల్డ్. సో ఓకే డాక్టర్ ముక్తేష్, ఇప్పుడు లైక్ ఇప్పుడు జనరల్ సర్జరీస్ ఉన్నారు, జనరల్ సర్జన్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఈ అబ్డామిన్ సర్జరీస్ చేస్తారు, వాళ్ళు కూడా లాప్రోస్కోపీ చేస్తారు. లైక్ అంటే ఇప్పుడు మీరు ఈ సూపర్ స్పెషాలిటీ అడిషనల్గా సర్జికల్ గ్యాస్ట్రోలో ఏం అడిషనల్గా చేస్తున్నారు అంటే హౌ యూ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద జనరల్ సర్జన్స్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్స్? యా డెఫినెట్లీ యా. జనరల్ సర్జన్స్కి దెర్ ఇస్ ఎ లిమిటేషన్ బికాస్ ఐ హ్యావ్ డన్ ఫ్రమ్ జనరల్ సర్జరీ, ఐ కేమ్ ఫ్రమ్ దాట్, దట్స్ ఐ నో ద లిమిటేషన్. అంటే వెన్ ఐ డూ ఏ గాల్ బ్లాడర్ సర్జరీ ఐ విల్ నాట్ డెమాన్స్ట్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రక్చర్, సిస్టిక్ డక్ట్ ఎక్కడ, సిస్టిక్ ఆర్టరీ ఎక్కడ, ప్రిసైజ్లా ఎక్కడ ఉంటే ఏందనేది కూడా, ఈవెన్ దట్ ఇస్ ఫ్రోజన్ అంటే అతుక్కొని ఉన్నా కానీ ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ అనేది కూడా దెర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ బై ద జనరల్ సర్జన్స్ బికాస్ ద ట్రైనింగ్ పార్ట్ విచ్ వేర్ వి ట్రైన్ నాట్ ఓన్లీ మీ మోస్ట్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ఇండియా దర్ ఇస్ లిమిటేషన్. సో మనకి ఇంతవరకు చిన్న చిన్న స్వెల్లింగ్ తీయడాలు, హెర్నియా చేయడాలు, ఆల్ ద ఓపెన్ సర్జరీస్ దే కెన్ డూ. ఈవెన్ ఐ యూస్ టు డూ ఇన్ మై జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీస్ ఓకే. కాకపోతే అప్ టు బినైన్ కండిషన్స్, వెన్ వీ కమ్ టు మ్యాలిగెన్సీ దే విల్ స్టాప్. ఈవెన్ ద బినైన్లో కూడా ప్రిసైజ్ లాప్రోస్కోపిక్ స్కిల్స్ కానీ అవన్నీ అంతా ఉండవు. సో పీపుల్ యూజ్ దట్ ట్రైనింగ్, పీపుల్ ఆర్ ట్రైనింగ్ నౌ. కాకపోతే స్టిల్ సర్జికల్ గ్యాస్ట్రో అంటే ప్రిసైజ్గా ఉంటుంది. ఈవెన్ వై యూ ఆర్ డూయింగ్, వై నాట్ టు డూ, వెన్ టు డూ, మోస్ట్ ఇంపార్టెంట్ వెన్ నాట్ టు డూ అని ఇవన్నీ స్పెషాలిటీలో తెలుస్తాయి. సో డాక్టర్ ముక్తేష్, లైక్ మీరు అన్నారు ఈసోఫాగస్ నుండి యానస్ వరకు టోటల్ డీల్ చేస్తా అన్నారు. ఒకసారి మన వ్యూవర్స్ కోసం అసలు ఈ అనాటమీ గురించి కొద్దిగా చెప్తారా? హౌ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? మనం తిన్న వెంటనే ఫుడ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, కానీ లోపల మనకి ఈసోఫాగస్ ఉంటుంది. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్, గోస్ అప్ హియర్ టు హియర్. సో ఇక్కడ నుంచి వెళ్ళాక మనకి స్టమక్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టమక్ నుంచి చిన్న పెగులు, స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది, దెన్ ద లార్జ్ ఇంటెస్టైన్, దట్ కనెక్ట్ టు ద ఫైనల్ పార్ట్ వి గో ఫర్ ద స్టూల్స్ టు ద రెక్టమ్ అండ్ యానస్. ఓకే. సో మనం లైక్ ఇది కాకుండా వీడు లివర్, ప్యాంక్రస్ అని ఇక్కడే ఉంటాయి. సో పొట్టలో ఉన్న ప్రతి ఆర్గాన్స్కి ఇంట్రాబ్డామినల్ వెంట్రికల్. ఓకే. అంటే ఇప్పుడు మనం కామన్గా అంటారు చిన్న పేగు, పెద్ద పేగు అంటే, అంటే అవి దేని బట్టి అంటారండి? లైక్ చిన్న పేగు, పెద్ద పేగు అంటే స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, అంటే ఆ డిఫరెన్షియేట్ ఎలా, దేని బట్టి చేస్తారు అంటే? స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ బేస్డ్ అపాన్ ద డయామీటర్ అంటే సైజ్ బట్టి. ఓకే సార్. ఆ చిన్నది ఉంటుంది కానీ చాలా పొడుగ్గా ఉంటుంది స్మాల్ ఇంటెస్టైన్ కంపేర్ టు లార్జ్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ పెద్దగా బేస్డ్ ఆన్ లెంత్, కానీ లెంత్గా చూసేది, డయామీటర్ చూస్తే స్మాల్ డయామీటర్ కాబట్టి స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఓకే. సో మీరు చూసే కామన్ సర్జికల్ కండిషన్స్ ఏంటేంటి మీ దాంట్లో? కామన్ సర్జికల్, మోస్ట్ కామన్ దట్ వీ డూ యూజ్ ఇన్ లాప్రోస్కోపిక్ కోలిసిస్టమీ, గాల్ బ్లాడర్ స్టోన్స్కి చేస్తాం. ఓకే. గాల్ స్టోన్స్ అండ్ ప్యాంక్రియాటిక్ సర్జరీస్. నో నాట్ దట్ ఫ్రీక్వెంట్, but we are trained, I'm saying we are trained in like most of the abdominal malignancies, esophagus cancers gaani, gastric cancer gaani, pancreatic cancer gaani, liver cancers ki, okay, ఈ గాల్ బ్లాడర్ క్యాన్సర్స్ కి, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్ క్యాన్సర్స్ కి మేము చేస్తూ ఉంటాం. వీ డూ 70% కేసెస్ ఇవే చేసేవాళ్ళం వెన్ ఐ మీన్ మై ఇన్స్టిట్యూట్ పీజీ, అదే చేసేవాళ్ళం. వెన్ ఐ కమ్ అవుట్ ఇస్ అ డిఫరెంట్ సినారియో. లైక్ వీ డూ మోస్ట్ ఆఫ్ ద కామన్ కేస్ హియర్ లైక్ గాల్ బ్లాడర్ స్టోన్స్, hernias, and fundoplications and pancreas surgeries. Okay. Like benign pancreatic. Once in a while, once in a month, we do a malignancy case like hemicolectomies, LARs, APRs, esophageectomies, gastrectomies. Okay. Recent time people చేసాము. లాప్రోస్కోపిక్ డిజిటల్ ప్యాంక్రియాటెక్టమీ చేసాము. సో లైక్ క్యాన్సర్స్ అన్నారు మోస్ట్ కామన్గా. అంటే ఇప్పుడు చూస్తున్నాం ఈ క్యాన్సర్స్ అన్ని చాలా ఎక్కువైపోయినాయి, పెరిగిపోయినాయి, యంగ్ పీపుల్లో కూడా చూస్తున్నాము. అంటే మీరు ఎక్కువగా చూసే క్యాన్సర్ ఏంటి? మేము ఎక్కువ చూసేది అంటే మా దగ్గరికి ఎక్కువ వచ్చేది వేరు, ఎక్కువ చూసేది వేరు. ఓకే. మీ దగ్గరికి ఎక్కువ వచ్చేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే వీళ్ళ ఏజ్ గ్రూప్ ఎంత ఉంటుంది యూజువల్లీ? 50+ ఉంటుంది. సమ్ పీపుల్ హూ కమ్ ఈవెన్ 30-20s విత్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, అది డిఫరెంట్ టైప్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటే ప్యాంక్రియాస్ చుట్టుపక్కలనే కూడా లైక్ డ్యూరినల్ క్యాన్సర్స్ కానీ, పెరియాంపులరీ క్యాన్సర్ అంటారు, అవి కూడా వస్తూ ఉంటాయి. నేను ఇందాక చెప్పిన డిజిటల్ ప్యాంక్రియాటిస్ పేషెంట్ చేశా అని చెప్పాను కదా, అది కూడా టైర్ ఆఫ్ ద ప్యాంక్రియాస్లో ఉంది ట్యూమర్. స్పెన్ అంటారు. అంటే దేర్ ఆర్ బినైన్ కండిషన్స్ అండ్ మాలిగ్నెంట్ కండిషన్స్, ఆల్ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తాయి.
ఓకే. వాట్ వి డీల్ విత్ మోస్ట్ కామన్లీ చెప్తున్నాను. ఈవెన్ కోలన్ క్యాన్సర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. కోలన్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటారు. ఈ క్యాన్సర్స్ మీ ఇంటెస్టైన్ రిలేటెడ్ కానీ సర్జికల్ గ్యాస్ట్రోలో మీరు చూసే క్యాన్సర్స్ అంటే ఇదే ఏమన్నా లైక్ మన హ్యాబిట్స్ ఆల్కహాల్ కానీ స్మోకింగ్ రిలేటెడ్ కానీ మనం తీసుకునే డైట్తో ఏమన్నా రిలేటెడ్ ఉందంటారా? డెఫినెట్లీ దేర్ ఆర్ సర్టెన్ క్యాన్సర్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు డైట్ అండ్ హ్యాబిట్స్. ఇప్పుడు స్మోకింగ్ ఆబ్వియస్లీ ఫర్ ఆల్ ద మేజర్ అప్పర్ జిఐ క్యాన్సర్స్కి ఈసోఫాగస్ కానీ స్టమక్ అప్పర్ జిఐ అంటే ఎక్కడి వరకు వస్తుంది? ఈసోఫాగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్లో మళ్ళీ డియోడినం, జెజునం ఇట్లా అంటారు కదా, అందులో డియోడినం సగం పార్ట్ వరకు అవన్నీ ఇవ్వడం వరకు కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇదే. ఈవెన్ విత్ ద కోలాన్ వాటికి కూడా స్మోకింగ్తో వస్తుంది. స్మోకింగ్ మచ్ డేంజరస్. ఆల్కహాల్తో మెయిన్గా అఫెక్ట్ అయ్యేది లివర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ క్రానిక్ లివర్ డిసీజ్. కానీ లివర్ ఒకసారి డ్యామేజ్ అయింది క్రానిక్గా, అంటే ఒక్కరోజు 2 రోజులు కాదు, క్రానిక్గా కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా తాగుతుంటే ఒకసారి లివర్ డ్యామేజ్ అంటే దట్ ఇట్స్ కెన్ టర్న్ ఇంటూ మ్యాలిగ్నెన్సీ ఇన్ ఫ్యూచర్. సో దానివల్ల అది మోస్ట్ కామన్. ఓకే. ఈ డైటరీ రిలేటెడ్ ఎలాంటి డైట్స్తో ఈ క్యాన్సర్ అసోసియేటెడ్ ఉన్నది? డైట్ అంటే అంటే యూజువల్గా ఒక అపోహ ఉంటుంది లైక్ అంటే ఎక్కువ నాన్ వెజ్ విత్ కూల్ డ్రింక్ తీసుకోవాలన్నా లైక్ అదర్ డిఫరెంట్ టైప్ రెడ్ మీట్ ఇవన్నీ ఏ క్యాన్సర్స్ అంటే నిజంగా అసోసియేషన్ ఉందా? డెఫినెట్లీ అండ్ రెడ్ మీట్ అనేది తీసుకున్న తర్వాత రెడ్ మీట్ లైక్ బీఫ్, పోర్క్ అండ్ గోట్, వాట్ షీప్ ఏవైనా తీసుకున్నా స్మోక్డ్ ఫుడ్ డిఫరెంట్ ఫ్రమ్ రెడ్ మీట్ తీసుకున్న తర్వాత ద ఫుడ్ గోస్ ఇన్ టు ద లార్జ్ బౌల్ కోలాన్. Okay. Then it start irritating and affecting the colon. So colon cancers are most common with red meat. Red meat ko రావడానికి రెడ్ మీట్తో ఖచ్చితంగా రిలేషన్ ఉంది, డెఫినెట్లీ ఉంది. బట్ వాట్ యు సెడ్ స్మోక్ ఫుడ్ మీరు అన్నారు కదా, స్మోక్ ఫుడ్ అంటే స్మోక్ ఫుడ్ మోస్ట్లీ స్మోక్ ఫుడ్ మీరు అన్నట్టు అది దానికి గ్యాస్ట్రిక్ క్యాన్సర్. ఈవెన్ అదర్ రీజన్స్ ఫర్ ద మీరు క్యాన్సర్స్ అన్నారు కూడా చెప్తున్నా, అదర్ రీజన్స్ ఫర్ ద క్యాన్సర్ you're saying about diet. I say even the lifestyles also, like the patient who are obesity చాలా లావు ఉంటారు కదా, ఈవెన్ దే హ్యావ్ మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్సినోమా. అంత ఒబీస్ ఉన్నప్పుడుగా స్టమక్లో ఉన్న యాసిడ్ రిఫ్లెక్స్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఈ మధ్య కామన్ జీ జంక్షన్ క్యాన్సర్ అంటారు. ఈసోఫాగస్కి ఉన్న స్టమక్కి మధ్యలో జంక్షన్ దగ్గర క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఆ ఒబిసిటీ వల్ల కోలన్ క్యాన్సర్ కూడా వస్తుంది. ఒబిసిటీ వల్ల రకరకాల క్యాన్సర్ పెరిగిపోతున్నాయి. ఓకే. ఈ డైట్ ఏమన్నా దీని గురించి ఏమంటారు లైక్ బాగా బిర్యానీస్ తినడం, దాంతో కూల్ డ్రింక్స్ తినడం అంటే పర్లేదంటారా? లేదు, ఎవరైనా పర్లేదు. ఎందుకంటారని అంటే దెర్ ఇస్ నథింగ్, కూల్ డ్రింక్ మచ్ మోర్ హార్మ్ఫుల్ ఫర్ ఈవెన్ నో వన్ అడ్వైస్ ఫర్ ద కూల్ డ్రింక్స్. ఇప్పుడు ఇంకో మోస్ట్ కామన్ చూస్తున్నాం జీఈఆర్డి అని, గ్యాస్ట్రోఈసోఫాజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చాలా కామన్గా చూస్తుంటాం. అంటే దానికి రీజన్ ఏంటి? వెన్ యూ టేక్ ఏ ఫుడ్ హ్యాస్ టు ఎంప్టీ ఫ్రమ్ ద స్టమక్ ఇంటూ స్మాల్ ఇంటెస్టైన్ ఆఫ్టర్ 4 hours. 4 hours దాటిగా ఫుడ్ ఏది ఉండొద్దండి. ఓకే. సో ట్రాన్సియంట్గా మనం తిన్న ఫుడ్ ఎప్పుడు కానీ నువ్వు కింద పడుకొని ఉల్టా పడుకొని తిన్నా కానీ ఫుడ్ వెళ్ళిపోతుంది. ఓకే. ఈసోఫాగస్ కాంటాక్ట్ అవుతుంది, వెళ్ళిపోతుంది. అండ్ ఫుడ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఒకసారి స్టమక్ వచ్చినాక మళ్ళీ వెనక్కి రాకూడదు. అక్కడ ఒక స్పింక్టర్ ఉంటుంది, ఇట్లా నొక్కి ఉంటుంది. ఇట్స్ కాల్డ్ జీజే స్పింక్టర్, గ్యాస్ట్రోఈసోఫాజియల్ జంక్షన్ స్పింక్టర్ అంటారు. అది కాంటాక్ట్ ఉంటుంది. సో అది ట్రాన్సియంట్గా అప్పుడప్పుడు రిలాక్స్ అవుతూ ఉంటుంది. సో దాని రిలాక్సేషన్ పెంచడానికి, డ్యూరేషన్ పెంచడానికి స్మోకింగ్ ఒక కారణం. ఓకే. ఆర్ ద ఫుడ్ వి టేక్ విచ్ స్టే ఫర్ లాంగర్ డ్యూరేషన్, లైక్ మోర్ ఆఫ్ ఫ్యాటీ మీల్స్, లైక్ ఎక్కువ పిజ్జా, బర్గర్లో మైనీస్, ఫ్యాట్ ఇవన్నీ తిన్న తర్వాత కూడా అవి ఎక్కువసేపు ఉన్నా కానీ దెన్ ఈ టేక్ సేమ్ థింగ్, ట్రాన్స్లేషన్ రిలీజ్ వల్ల అలా రిఫ్లెక్స్ వస్తూ ఉంటుంది. అండ్ స్టమక్ హ్యాస్ మోర్ ఆఫ్ యాసిడ్ కంటెంట్. ఈసోఫాగస్కి దెర్ ఇస్ నో కోటింగ్ ఫర్ యాసిడ్. ఓకే. సో రిఫ్లెక్స్ వస్తే ఇబ్బంది ఉంటుంది. సో ఇందాక మీరు ఒబేసిటీ గురించి అన్నారు. లైక్ ఇప్పుడు ఒబేసిటీ కొన్ని సర్జరీస్ వచ్చినాయి, ఈ కాల్ ఇట్ ఇస్ బేరియాట్రిక్ సర్జరీస్. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీస్ ఎవరెవరికి ఇండికేషన్స్, ఎలాంటి వాళ్ళకి చేస్తాం అండ్ దాంట్లో ఎంతవరకు సక్సెస్ ఉంది? ఇది చాలామందికి డౌట్స్ ఉన్నాయి కొద్దిగా దాని గురించి. There are recent now, definitely BMI more than 35. Depends upon the country they are changing. Okay. More than 14, some other countries more than 35 and some countries. Kani more than 35 indi, if any of the comorbidities and overweight valla there are a lot of problems. So anta weight ఉండడం వల్ల they have more effect on the knees. They can get osteoarthritis. Yeah. And anta weight ఉండడం వల్ల పడుకున్నప్పుడు కూడా
దెన్ కెన్ అఫెక్ట్ ద లంగ్స్, బ్రీతింగ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయిపోతుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నే అంటారు. సో ఆ సౌండ్ వస్తుంది, మా లంగ్స్ కూడా ఇబ్బంది ఉంటుంది. అంత వెయిట్ ఉన్న వాళ్ళకి మన ప్యాంక్రస్ కెనాట్ ఆన్ పార్ సెక్రెట్ ద ఇన్సులిన్, సో ఇది గో టు డయాబెటీస్ వస్తూ ఉంటుంది. ఓకే. సో ఆ వెయిట్ వల్ల వచ్చే కండిషన్ చాలా ఉన్నాయి ప్రాబ్లమ్స్, ఒకటి రెండు అని కాదు. ఎవ్రీ మోస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ ఇన్ ద బాడీ విల్ ఎఫెక్టెడ్. సో ఆ వెయిట్ తగ్గించడానికి యాజ్ యూ సెడ్ ఇనిషియల్లీ వీ అడ్వైస్ ఫర్ ద ఎక్సర్సైజ్ అండ్ డైట్ మోడిఫికేషన్. If they can't do even for 6 months, then there are many medications they are trying. So even that is also fail, then we'll do surgeries for them. అంటే మీరు 6 months అడ్వైజ్ చేస్తా అన్నారు డైట్ అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి. అంటే ఇంత 6 months సిన్సియర్గా చేసినా అంటే వాళ్ళు తగ్గరా వెయిట్, అంటే ఆర్ కన్సిస్టెన్సీ లేదు. ఇట్ టేక్స్ టైమ్, బట్ దే విల్ బి రిజల్ట్. బట్ కన్సిస్టెంట్ అంటే అంత హార్డ్ వర్క్ చేయాలి. డైట్ ప్రతి దాని మీద రెస్ట్రిక్షన్ ఉండాలి. యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ మోర్ దెన్ 35 ఇట్లా బిఎంఐ ఉండి కోమార్బిడిటీస్ ఉంటే, లైక్ డయాబెటిక్ ఉన్నారనుకో, అది సర్జరీ తర్వాత వెంటనే మోస్ట్ ఆఫ్ టైమ్ దే విల్ రివర్స్, డయాబెటిస్ విల్ బి రివర్స్డ్. ఓకే, ఆఫ్టర్ దిస్ బెరియాట్రిక్ సర్జరీ. సో దే కంప్లీట్లీ సన్నగా అయిపోతారు కదా. సో ద డయాబెటిస్ విల్ కంప్లీట్లీ టైప్ 2 డయాబెటీస్ కదా. సో దే విల్ రివర్స్డ్. సో ఇలాంటివన్నీ విత్ ఎక్సర్సైజ్ అంటే చాలా ప్రొలాంగ్ టైం పడుతుంది. ఓకే. సో ఇఫ్ దే ఆర్ కన్సిస్టెంట్, డెఫినెట్లీ దే కెన్ షో ద రిజల్ట్. అలా ఏం కాదు. ఓకే. అంటే నాట్ ఎగ్జాక్ట్లీ 6 months, ఇట్ మే టేక్ 2 years 3 years, బట్ దే క్యాన్. టైప్స్ ఆఫ్ ప్రొసీజర్స్ ఏమున్నాయి ఇలా మీ బేరియాట్రిక్ సర్జరీలో? డిఫరెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, సో ఏవేవి అందులో? మామూలుగా ఏంటంటే స్టొమక్ మాత్రం కట్ చేస్తారండి. ఓకే. స్టొమక్ దాన్ని స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటారు. అంటే ఏం చేస్తారు దీంట్లో? మామూలుగా స్టొమక్ విల్ బి లైక్ డి షేప్, డి లాగా ఉంటుంది. అందులో అవుటర్ పార్ట్ ఉన్న డీని కట్ చేస్తారు. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ. ఓకే. అంటే స్టొమక్ ని స్లీవ్ గా చేస్తాం. సో దాంతో ఏమవుతుంది, కెపాసిటీ ఆఫ్ స్టొమక్ తగ్గిపోతుంది. సో తినడం కొంత తగ్గిస్తారు. అంటే తిన్న వెంటనే కడుపు నిండిపోతుంది. దిస్ వన్ ఆఫ్ ద ప్రొసీజర్ మోస్ట్ కామన్లీ డూ ఇఫ్ ద బిఎంఐ ఇస్ లో. ద బిఎంఐ సో మచ్ హై, సో మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ అంటారు. అంటే మనం తిన్న ఫుడ్ అరగకుండా బిలియో ఎంట్రీ బైపాస్ చేస్తారు. తిన్న ఫుడ్ అరగడానికి మనకి బైల్ ప్రొడక్షన్ కావాలి, అలాగే ప్యాంక్రెట్ జ్యూస్ అన్నీ మిక్స్ అవ్వాలి కదా. ఆ లింబుని తీసుకొచ్చి వేరే దగ్గర కలిపేస్తారు. ఆ లింబు చాలా దూరంగా కలిపేస్తారు. సో తిన్న ఫుడ్ డైరెక్ట్గా మనకి లార్జ్ ఇంటెస్టైన్కి, స్మాల్ ఇంటెస్టైన్, డిస్టల్ పార్ట్కి వెళ్ళిపోతుంది. సో అరగదు, అంటే పూర్తిగా డైజెస్ట్ అయ్యి మనకి అది రాదు. సో మెల్లిగా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. సో అది కొంచెం అడ్వాన్స్ ప్రొసీజర్. వెయిట్ ఎక్కువ ఉండి వేరే కోమార్బిడిటీస్ ఉండి మోస్ట్ కామన్ అయితే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేస్తూ ఉంటాం. ఫర్ బార్డర్ లైన్ బిఎంఐ ఆర్ బిఎంఐ హూ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, హూ వాంట్ ఫర్ సర్జరీ, ఇది మోస్ట్ కామన్ చేసేది. ఆర్ బేస్డ్ అపాన్ ద బిఎంఐ అండ్ కోమార్బిడిటీస్ వి విల్ డిసైడ్. సో అల్టిమేట్ గోల్ అంటే బేరియాట్రిక్ సర్జరీలో ఒక స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అన్నారు. సో దాంట్లో స్టమక్ కెపాసిటీ అనేది తగ్గిస్తాం. సో కొద్దిగా తినంగానే లైక్ వాళ్ళకు కడుపు నిండిపోయింది అన్నట్టు ఫీలింగ్ వచ్చేస్తుంది. రెస్ట్రిక్టివ్, మాల్ అబ్జార్ప్టివ్. నేను ఇందాక చెప్పింది రెస్ట్రిక్టివ్ అంటే మనం తిన్న ఫుడ్ కెపాసిటీ అదొకటి. మాల్ అబ్జార్ప్టివ్ అంటే మనం తిన్న ఫుడ్ స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళాక జ్యూసెస్ కలిగేసి అది అరిగి మన బాడీలోకి వస్తే మనం వెయిట్ పెరుగుతాం. దా లింబ్ని తీసి వేరే దగ్గర పెడతాం, కలుపుతాం అన్నట్టు. సో ఆ లింబ్ ఎంత ఉందో, అంటే ఆ లెంత్ ఏముందో ఆ లెంత్ తగ్గిపోతుంది. తిన్న వెంటనే ఆ జ్యూస్ కలవకపోతే చాలా డిస్టర్బ్ కలిసిపోతుంది. తక్కువ ఫుడ్ అరుగుతుంది, తక్కువ మన బాడీకి వస్తుంది, ఎక్కువ స్టూల్స్ వెళ్ళిపోతుంది. అంటే సక్సెస్ రేట్ ఎంత ఉంది బేరియాట్రిక్ సర్జరీ? సక్సెస్ రేట్ వెరీ హై. డోంట్ డౌట్ అబౌట్ దట్. సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ ఆల్సో అంటే దీంట్లో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి అంటే కొద్దిగా? ఆబ్వియస్లీ ఎనీ సర్జరీ కాంప్లికేషన్, యూ కాంట్ గ్యారంటీ ఎనీ సర్జరీ వితౌట్ కాంప్లికేషన్. If anyone says surgery without complication, that means they are lying. Ante. Okay, or they are not doing surgery. Anta ఇంకేం లేదు. There is no surgery in the world without complications. Even మామూలుగా నువ్వు పేషెంట్ ఓటీకి తీసుకెళ్ళి సర్జరీ చేద్దామని ఇంటిబేట్ చేసా అంటే అనస్థీషియా ఇచ్చిన అప్పుడు పేషెంట్ కెన్ హ్యావ్ ఎనీ కార్డియాక్ అరెస్ట్ అని అవుతూ ఉంటాయి. సో నో ప్రొసీజర్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు వెయ్ విచ్ ఈస్ బెనిఫిషియల్, వెదర్ కాంప్లికేషన్ ఎక్కువ ఉందా, బెనిఫిట్ ఎక్కువ ఉందా పేషెంట్కి. దట్ విల్ డిస్కస్ ద పేషెంట్. సో అంటే ఈ ఏదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఈ భయం వల్ల ఈ సర్జరీని చేసుకోకుండా అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. లేదు మరి మోర్టాలిటీ చనిపోతారు ఇలా ఉంటే మేము సర్జరీ చేయం కదా, అలా కాదు. కాంప్లికేషన్స్ ఉంటాయి విచ్ కెన్ బి మేనేజబుల్, బట్ ప్రతి పేషెంట్కి ఉంటాయంటే అలా కాదు. ఐ హావ్ సీన్ ద పేషెంట్ ఆన్ ద డే 2 ఇంటికి వెళ్ళిపోయారు హ్యాపీగా ఆఫ్టర్ సర్జరీ. దేర్ పీపుల్ హూ స్టే ఫర్ day 7. సో డిపెండ్స్ అపాన్ ద రెస్పాన్స్, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ గో హోమ్ day 2 day 3. ఓకే. అంటే యూజువల్లీ లైక్ ఎన్ని మంత్స్లో వాళ్ళు అనుకున్న వెయిట్ తగ్గుతారు, ఎంత వెయిట్ తగ్గుతారు? ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 8 to 1 year.
8 months to 1 year 6 months to 1 year అనుకోండి. 1 yearలో అప్రాక్సిమేట్ వెయిట్ ఎంత తగ్గొచ్చు వాళ్ళు? హాఫ్ ద వెయిట్ తగ్గిపోతారండి. ఆల్మోస్ట్ వెయిట్ తగ్గిపోతారు. ఇఫ్ దే కమ్ 120 kgs దే విల్, ఐ కాంట్ సే ఎగ్జాక్ట్లీ ఇంత 70-80 kgs వరకు డిక్రీజ్ అవుతారు. 50 kgs రీసెంట్లీ సీన్ 50 kgs తగ్గిపోయాడు 8 months సర్జరీ పోస్ట్ ఆప్ వస్తున్నారు ఫాలోఅప్లో. సో గుడ్ రిజల్ట్స్ ఉంటాయి. అంటే ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఎలాంటి వాళ్ళు చేసుకుంటారు? లైక్ అంటే మన చాలా కాస్ట్లీ సర్జరీయా, లైక్ ఇట్స్ బేసిక్ నామినల్ ఛార్జెస్ ఉంటాయా? డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. ఓకే, డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. అంటే మనం మరి దాన్ని స్టొమక్ని కట్ చేయగా యూజే హై అండ్ స్టాప్లర్స్ వాడుతూ ఉంటాం, అది కట్ చేస్తాం. దట్ ఈస్ కాస్ట్లీ. కానీ కాస్ట్లీ అంటే ఎంత కాస్ట్లీ? సమ్ హాస్పిటల్ సేస్ 3 lakhs, some say 5, some say 10. Depends upon the hospital. I can't comment on that. ఏదైనా సెక్టార్ ఆఫ్ పీపుల్ ఉన్నారా ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకునే వాళ్ళు? లైక్ ఎవరన్నా సెక్టర్ ఆఫ్ పీపుల్ అంటే నాకు అనిపించింది ఇప్పట్లో రిచ్ పీపుల్ ఎక్కువ వస్తారండి. అదే వాట్ ఐ మీన్ టు ఆస్క్ ఇస్ దట్ ఓన్లీ రిచ్ పీపుల్ అంటే హూ ఆర్ అఫోర్డబుల్ మోర్ దే విల్ కమ్. అఫోర్డబిలిటీ ఉన్నవాళ్ళు హూ డోంట్ వాంట్ టు డూ ఎక్సర్సైజ్ ఫర్ prolonged period ఆర్ హూ ట్రైడ్ అండ్ ఫెయిల్డ్ దే విల్ కమ్. And as I said, who are diabetic and use all these things, definitely will come. Even diabetes reverse ante the people who are using insulin, now the dose has come down ante like 10-12 units use value 2 units use still is uncontrolled diabetes. Uncontrolled నుంచి కంట్రోల్ కి వచ్చేస్తారు అలా చెప్తున్నాను. ఓకే, ఓన్లీ బికాస్ if it is only because of obesity type 2 అయితే చెప్తాను. అంటే ఈ గాల్ స్టోన్స్ అంటే ఏంటి? లైక్ ఎందుకు ఇది మోస్ట్ కామన్గా అండ్ దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? గాల్ స్టోన్స్ మనకి గాల్ బ్లాడర్లో రాళ్ళు మొత్తం 3 రకాలు ఉంటాయి. ఇట్స్ కాల్డ్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అని, కొలెస్ట్రాల్ స్టోన్స్ అని, మిక్స్డ్ స్టోన్స్ అని. సో ఒక్కొక్కరికి ఒక్క విధమైన రీజన్ ఉంది. మోస్ట్ కామన్గా మనం చూసే మిక్స్డ్ ఆర్ కొలెస్ట్రాల్ స్టోన్స్ చూస్తాం. దీనికి కారణం హై అమౌంట్ ఆఫ్ హై ఇంటేక్ ఆఫ్ అనే ఫ్యాట్. ఎక్కువ ఈ ఫ్యాటీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల అదొకటి మోస్ట్ కామన్గా వస్తూ ఉంటాయి. సో మన లోపల లివర్ బైల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఈ బైల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ కంపోజిషన్ ఆఫ్ త్రీ థింగ్స్. వి కాల్ ఇట్స్ ABC. ఓకే, అంటే బైల్ యాసిడ్స్ ఉంటాయి, బైల్ పిగ్మెంట్స్ ఉంటాయి, C అంటే కొలెస్ట్రాల్. సో ఆల్రెడీ కొలెస్ట్రాల్ అండ్ బైల్ దాంట్లో ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ సరౌండెడ్ బై దాని చుట్టూ ఫాస్ఫోలిపిడ్ లేయర్ ఉంటుంది. సో ఇది నార్మల్గా కంపోజిషన్ బైల్ది. సో వెన్ యూ టేక్ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాట్ ఎక్సెస్ ఆఫ్ షుగర్స్ ఈవెన్, సో అంటే ఫ్యాటీ ఫుడ్ కానీ ఎక్సెస్ షుగర్ ఫుడ్ కన్వర్ట్ టు ఫ్యాట్స్ యాక్చువల్లీ. ఓకే, సో అవి ఏమవుతాయంటే ఈ నేను చెప్పిన కంపోజిషన్ ఏతుందో ABC అనేది ఆ మూడిట్లో ద C విల్ ఇంక్రీజ్. సో AB అలానే ఉంటాయి, C అనేది పెరిగిపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో అది పెరిగినప్పుడు అది సరిగ్గా కరగదు. అంటే నేను షుగర్ను వాటర్ కలిపాను అనుకో, ఇలా స్పూన్తో కలిపితే కరిగిపోతుంది, మనకు తెలియదు నీళ్ళలాగే ఉంటుంది. అదే చిన్న మట్టి తీసుకొచ్చి కలిపాను అనుకో, ఆ మట్టి ఎప్పటికైనా కిందికి వస్తుంది. ఇంతే అయిపోతుంది అన్నట్టు. ఆ కంపోజిషనే, ఆ బైల్ కంపోజిషన్ అలా అయిపోతుంది. సో అది గాల్ స్టోన్స్ మెల్లిమెల్లిగా అక్కడ పెద్దగా అవుతూ ఉంటాయి. ఓకే, అంటే చిన్న స్లజ్లా ఫామ్ అయిపోయి దానిపైన మెయిన్లీ అగైన్ రిలేటెడ్ టు ఫుడ్ ఇంటేక్, మన తినే దాన్ని బట్టే ఉంటుంది. సో అదొకటి, అది ఓన్లీ కొలెస్ట్రాల్ స్టోన్స్ కి మిక్స్డ్ స్టోన్స్ చెప్పాను. సో అలా మిక్స్డ్ స్టోన్స్ కానీ పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటే లోపల మనకి రక్త కణాలు ఉంటాయి కదా, RBC, WBC ప్లేట్లెట్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువ RBC లేయర్స్ మెయిన్గా పగిలిపోయినప్పుడు అంటే ఇట్ గోయింగ్ టు స్ప్లీన్ 120 days తర్వాత అవి దే హ్యాస్ టు బి డిస్ట్రాయిడ్ బై ద స్ప్లీన్. స్ప్లీన్కి వెళ్ళేసి అది డిస్ట్రాయ్ చేస్తుంది. అది ఎక్కువ అయిపోయి అనుకో ఆ డిస్ట్రక్షన్, ఆ ఎక్కువ దాని ప్రోడక్ట్స్ రిమైన్స్ ఉంటాయి కదా, అవి వచ్చేసి లివర్లో నుంచి మళ్ళీ బైల్లోకి వచ్చేసి ఇక్కడ ఆ B లేయర్ పెరుగుతుంది. ఇందాక ABCలో ఇందాక C పెరిగింది అన్న కదా, ఇప్పుడు B పెరిగింది, బైల్ పిగ్మెంట్స్, బైల్ ఇవన్నీ పెరిగిపోతాయి. సో దట్ ఆల్సో ఫార్మ్ స్టోన్స్. సో అంటే లైక్ అదే ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు లైక్ పేషెంట్ పెయిన్ లాంటివి కానీ ఫీవర్స్ లాంటి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అగైన్ 2 రకాలు ఉంటారండి. ద పేషెంట్స్ క్యాన్ లివ్, అంటే వాళ్ళు కంప్లీట్గా లైఫ్ లాంగ్ స్టోన్స్ ఉంటాయి, అసలు ఏం పెయిన్ ఉండదు, ఎసిమ్టమాటిక్. అంటే స్టోన్స్ మనకి ఒక 30-40 ఏళ్ళు కనబడ్డారు అనుకో, 99 ఏళ్ళు బతికింద వరకు స్టోన్స్ సిమ్టమ్ లేకుండా ఉంటారు. ఓకే, అది ఎవరికి స్టోన్స్ పెయిన్ వస్తుందో తెలియదు. కొంతమంది పెయిన్తో వస్తారు, పెయిన్ కూడా రకరకాలు ఉంటుంది. పెయిన్ సిమ్టమ్తో వస్తారు, సిమ్టమ్స్ రకరకాలు ఉంటుంది. మోస్ట్ కామన్ మీరు అన్నట్టుగా పెయిన్ నొప్పి వస్తుందని వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ నొప్పి వస్తారు. ఓకే, ఆ స్టోన్ సైజు బట్టి డిఫరెంట్ సినేరియో ఉంటుంది. స్టోన్ గాల్ బ్లాడర్ నుంచి కిందికి వెళ్ళిపోయింది అనుకోండి,
చిన్నగా ఉండి చాలామంది ఏంటంటే చిన్న స్టోన్ కదా, చిన్న సైజే కదా, ఏం ఏం కాదంటారు. కాదంటే అలా కాదు. గాల్ బ్లాడర్ అనేది ఎప్పుడు కానీ మనం తిన్న వెంటనే కాంట్రాక్ట్ అవుతుంది. ఓకే. తిన్న దాంట్లో కొద్దిగా ఫ్యాట్ ఉన్న ఆయిల్ అనేది కాంట్రాక్ట్ అవుతుంది. దాని జ్యూస్ కావాలి ఫుడ్ అరగడానికి. సో అందులో చిన్న స్టోన్ ఉందనుకో, అది కాంట్రాక్ట్ అయినప్పుడు ఆ చిన్న స్టోను కిందికి వెళ్ళిపోతుంది. పోతుంది. కిందకి వెళ్ళినప్పుడు అక్కడ ప్యాంక్రస్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే. పొరపాటున దాంట్లోకి వెళ్ళింది అనుకో ప్యాంక్రైటిస్ వస్తుంది. ప్యాంక్రియాటైటిస్. సో చిన్న స్టోన్ కూడా డేంజరసే. సిమ్టమ్స్ అంటే మీరు అన్నారు కదా, పెయిన్ అంటే పెయిన్ ఇక్కడ రావచ్చు, ఎక్కడ రావచ్చు. పెయిన్ వచ్చిన, ప్యాంక్రైటిస్ వచ్చిన, జాండీస్ వచ్చిన, మోస్ట్ ఆఫ్ ద కామన్ పెయిన్ మీరు అంటే ఇవన్నీ టిపికల్ సిమ్టమ్స్ అంటారు. వీటిలో ఏ వచ్చినా కానీ బెటర్ టు కన్సల్ట్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ రిమూవ్ దట్. సో అంటే ఈ ఒక్కసారి మన వ్యూవర్స్ కోసం చాలామందికి డౌట్ ఉంటుంది ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్లో ఎప్పుడు సర్జరీకి వెళ్ళాలి, ఎప్పుడు సర్జరీ లేకుండా ఉండాలి, జస్ట్ అది ఒకసారి క్లారిఫై చేస్తారా? అదే చెప్తున్నానంటే సిమ్టమ్స్ ఉంటే సర్జరీ, సిమ్టమ్స్ లేకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సర్జరీ అవసరం పడదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైం చూసాను, ఒక అతను 30 years నుంచి ఫాలో, అంటే 30 years నుంచి తనకు స్టోన్ ఉంది. ఓకే. ఇప్పుడు ఆయన ఏజ్ 76 years. మొన్న పెయిన్ వచ్చింది. సో మొన్న పెయిన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు చేయించుకోని చెప్పారు. ఈ 30 yearsలో అనే మల్టిపుల్ హాస్పిటల్స్, చాలా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాడు, ఎవరు వద్దన్నారు. సర్జరీ వద్దులేండి, పెయిన్ లేదు కదా. సో పెయిన్ లేనప్పుడు, సిమ్టమ్ లేనప్పుడు ఎవరు సర్జరీ ఇండికేషన్ చెప్పరు. సో ఒకవేళ లైక్ ఈ సిమ్టమ్స్ ఉండి కూడా సర్జరీ అడ్వైజ్ చేశారు, వాళ్ళు స్టిల్ పేషెంట్స్ అంటే విల్లింగ్ లేక వెయిట్ చేస్తున్నారు, ఈ గాల్ స్టోన్స్ కాంప్లికేషన్ ఏం అవ్వచ్చు? గాల్ స్టోన్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయండి. ఇఫ్ ఇట్ ఈస్ సిమ్టమాటిక్, సిమ్టమ్స్ ఉన్నా స్టిల్ వెయిట్ చేసామనుకుంటే ఓకే, అంటే మనకి నొప్పి తగ్గడానికి టాబ్లెట్స్ వేసుకుంటా మేనేజ్ చేస్తూ ఉంటాం ఆ టైం వరకు, ఇట్స్ ఓకే. సో ఆ టైం వరకు ఓకే. కాకపోతే ఆ స్టోన్కి, ఆ స్టోన్ అక్కడ ఎక్కడైతే ఉందో మళ్ళీ అది గాల్ బ్లాడర్ అనేది కాంటాక్ట్ అవుతూ ఉంటుంది, అక్కడ పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఒకవేళ అది ఇప్పుడు చిన్న బాల్ లాగా లేదంటే చిన్న బుగ్గలాగా అనుకో, బుగ్గ ఊస్తే ఎలా ఊగుతుంది పెద్దతో, అలా మనకి స్టోన్ అక్కడ ఆగిపోయింది అనుకో, అది పగిలిపోతుంది. బుగ్గ ఊది గాలి పేలితే పగిలిపోతుంది కదా. అలానే గాల్ స్టోన్ అనేది ఆయన ఎక్కడైతే ఎగ్జిట్ ఉంటుందో, బయలుపోతుందో అక్కడ ఆగింది అనుకో, అది ఉబ్బి పగిలిపోవచ్చు. ఇట్స్ కాల్డ్ గాల్ బ్లాడర్ పర్ఫరేషన్. ఓకే, అది అక్కడే ఆగిపోయి బాగా ఉబ్బి దాని బ్లడ్ సప్లై తగ్గిపోయి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. ఓకే, అంటే ఇట్ కెన్ గెట్ ఇన్ఫెక్టెడ్ అక్యూట్ కోలిసిస్టైటిస్ అంటారు. అది అలాగే ఉండి దాంట్లో పసు రావచ్చు. ఎంపైమా గాల్ బ్లాడర్ అంటారు. అంటే ఇన్ఫెక్ట్ అయిపోయి దాంట్లో పసు వచ్చేస్తుంది, ఎంపైమా గాల్ బ్లాడర్ అంటారు. ఓకే, అది అలానే ఉంటుంది. బైల్ దాంట్లో ఒక్క చుక్క రాదు, బైల్ సెక్రెట్ అవ్వదు, మొత్తం మ్యూకస్ సెక్రెట్ అయిపోతుంది. దాన్ని మ్యూకోసిల్ ఆఫ్ గాల్ బ్లాడర్ అంటారు. ఆల్ దీస్ ఆర్ కండిషన్స్ ఆఫ్ గాల్ బ్లాడర్. ఇది బాగా సివియర్గా ఉంటే ఒకటి పర్ఫరేట్ అవ్వచ్చు. దాని పక్కనే డ్యూడెనమ్ అని స్మాల్ ఇంటెస్టైన్ పార్ట్ ఉంటుంది, దానికి అతుక్కోవచ్చు. దానికి అతుక్కొని ఇట్ కెన్ ఫార్మ్ ఏ ఫిస్టులా, కోలిసిస్టో డ్యూడెనల్ ఫిస్టులా అంటారు. ఓకే, ఇంకా సివియర్ అంటే ఆ గాల్ బ్లాడర్ స్టోన్ కిందికి వెళ్ళేసి ఆ బైల్ డక్ట్ ఉంటుంది కదా, దాన్ని ఎరోడ్ చేయొచ్చు. ఓకే, దాన్ని మిరిజీ అంటారు. ఓకే, జాండీస్ అవ్వచ్చు. ఇన్ని కాంప్లికేషన్స్ బదులు సర్జరీ చేయించుకొని, ఎందుకంటే ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఇంకా చాలా డిఫికల్ట్ అవుతుంది అండ్ ప్రొలాంగ్ స్టే ఉంటుంది. అంటే నార్మల్గా గాల్ బ్లాడర్ సర్జరీ అంటే ఎంత అండి, వెన్ యూ కమ్ ఇన్ ద మార్నింగ్ అట్ 6 AM, సర్జరీ 8కి జరిగితే ఈవినింగ్, చాలా మంది ఈవినింగ్ 6 కల్లా ఇంటికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 1 day ఆర్ డే కేర్ ప్రొసీజర్ ఆర్ 1 day, అంతే తప్ప ఏమి ఉండదు. కాకపోతే సిమ్టమాటిక్గా చేస్తాం, సిమ్టమ్ లేకపోతే ఎందుకు చేయాలని. దెర్ ఇస్ ఎ డిఫరెంట్ సినారియో వెన్ కంపేర్ టు నార్త్ ఇండియన్స్. నార్త్ ఇండియా మన గ్యాంజెస్ బెల్ట్, గంగా బెల్ట్ ఏది ఉంటుందో దాని పైన ఉన్న వాళ్ళకి, నార్త్ ఇండియా వాళ్ళకి వేరే విధంగా ఉంది. బికాస్ ఐ హావ్ డన్ ఫ్రమ్ లక్నో, ఎస్జీబీజీలో చేసా కాబట్టి చెప్తున్నాను. అక్కడ వాళ్ళకి గాల్ స్టోన్స్ కనబడిందంటే సర్జరీ చేయించుకుంటారు. ఎందుకంటే ఆడ గాల్ బ్లాడర్ క్యాన్సర్ ఎక్కువ, సౌత్ ఇండియన్స్కి గాల్ బ్లాడర్ క్యాన్సర్ తక్కువ. ఓకే, అందుకే సిమ్టమ్ ఉన్నప్పుడే చేస్తాం. అదే వాళ్ళకైతే గాల్ బ్లాడర్ కనబడింది అంటే తీసేస్తారు. ఎందుకంటే చాలా ఎక్కువ గాల్ బ్లాడర్ క్యాన్సర్. ఎంటైర్ మన ఇండియాలో చిలీ, మన వరల్డ్లో చిలీ, ఇండియా తర్వాత ఇండియా, పాకిస్తాన్ ఎక్కువ. ఈ గాల్ బ్లాడర్ మ్యాలిగ్నెన్సీ ఈజ్ లైక్ డ్రెడ్ఫుల్ కండిషన్. అది ఇనిషియల్గా తెలియపోతే కష్టం. స్టేజ్ 1 తర్వాత తెలియదు అనుకో, స్టేజ్ 2, 3, 4 కదా ఇంకా చాలా కష్టం అన్నట్టు. సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ స్టోన్స్ కోలిసిస్టెక్టమీ, లైక్ అంటే ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఏం చేస్తున్నారు, లైక్ ఓపెన్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో యూజువల్లీ లైక్ లాప్రోస్కోపీ చేస్తుంది.
నేను ఓపెన్ చేసి కూడా నాకు గుర్తున్నది ఒక 2 years ఉందేమో ఓపెన్ సో ఎవ్రీవన్ ఇస్ 2-3 years గోయింగ్ ఎవరిని గోయింగ్ ఫర్ ఎవరివన్ గోయింగ్ అండ్ వీఆర్ ఆల్సో ప్రిఫరింగ్ టు ప్రిఫరింగ్ టు ల్యాబ్ లాప్రోస్కోపీ ఓన్లీ లాప్రోస్కోపీ. చక్కగా వస్తాడు చేయించుకుంటాడు నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు అండ్ అవుట్కమ్ బాగుంటుంది పేషెంట్కి అండ్ ఈవెన్ వీ ఆల్సో సాటిస్ఫాక్షన్ అన్ని విధాలుగా బెటర్ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ టు బి డన్ బై ట్రైన్ పర్సన్ అంతే ఏమైనది యూజువల్ ఎంతసేపు ఉంటుందండి ఈ ప్రొసీజర్ లాప్రోస్కోపీ? డిపెండ్స్ అపాన్ టైం అండి ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలనుకో ఈవినింగ్ వెళ్తే 2 hours పడుతుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే 1 hour పడుతుంది గార్బెట్ సర్జరీ కూడా అంతే అంటే ఈజీగా ఉందనుకోండి ఇన్ మై కంప్లీట్ ఇన్ 1 hour బట్ ఇట్ సమ్ టైమ్ ఇట్ టేక్స్ 2 hours 3 hours కూడా 3 hours also. బేస్డ్ అపాన్ ద ఇన్ఫ్లమేషన్ మీరు ఇందాక అన్నట్టుగా ఫస్ట్ టైం నొప్పి వచ్చింది వచ్చాడు సర్జరీ చేస్తే 1 hourలో మ్యాక్సిమం అయిపోతుంది రికరెంట్ పెయిన్ వస్తుంది పట్టించుకోవట్లేదు కాంప్లికేషన్స్ వచ్చాడు అనుకో ఇట్ మే టేక్ ఈవెన్ 3 hours 4 hours కూడా గాల్ స్టోన్స్కి సిమ్టమేటిక్ ఉంది, ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే బెటర్ రిజల్ట్స్. బెటర్ ఆబ్వియస్లీ బెటర్ ఇంటెస్టైన్ రిలేటెడ్లో కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, లైక్ కాల్డ్ ఇస్ ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్. అంటే ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్లో ఏం జరుగుతుంది, ఎందుకు ఇది ఎమర్జెన్సీగా ట్రీట్ చేయాల్సి వస్తుంది? ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే మనం తిన్న ఫుడ్ ఇందాక చెప్పినట్టు ఈసోఫాగస్ నుంచి వెళ్తుంది స్టమక్ వెళ్తుంది అంటే చిన్న పేగులకి వెళ్తుంది కదా, ఆ చిన్న పేగుల్ని పెద్ద పేగుల్ని కలిపి ఇంటెస్టైన్స్ అంటాము. అబ్స్ట్రక్షన్ అంటే రాస్తా బంద్ అయినట్టు, అంటే మనం వెళ్తున్న ఫుడ్ ఎక్కడో దగ్గర ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇంపార్టెంట్. ఆగడానికి ఒక రీజన్ ఉండాలి కదా. అంటే ఆగడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి, లైక్ మ్యాలిగ్నెన్సీ అని అవ్వచ్చు, లైక్ ప్రీవియస్ సర్జరీస్ వల్ల ఏమైనా అడిషన్స్ అవ్వచ్చు. అంటే లైక్ అంటే అది మలకపడచ్చు, వాల్వ్స్ అంటారు, వాల్వ్యులస్. ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు వాట్ ట్రీట్మెంట్ యూ గివ్, అంటే ఏం సర్జరీ చేస్తారు ఇంటెస్టైన్ అబ్స్ట్రక్షన్? ఇఫ్ ఇట్ ఇస్ కంప్లీట్లీ అబ్స్ట్రక్షన్ అయింది అంటే ఫస్ట్ యూ నో ద రీజన్ వై అబ్స్ట్రక్టెడ్. ఓకే, సిటీ స్కాన్ చేయడమో చూస్తాము రీజన్ ఏంటని చూస్తారు. చిన్న పేగుల పెద్ద పేగుల స్మాల్ బాల్ ఆర్ లార్జ్ బాల్ దాన్ని బట్టి చూస్తాము. ఒకసారి ఎంటర్ అయిన లోపల అబ్డమెన్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తాము ఎలా ఉందని. అది నార్మల్గా స్ట్రిక్చర్ అంటారు, అంటే అది మూత పడిపోయింది, మూత అంటే మూసుకుపోయింది అనుకో, ఆ పార్ట్ వరకు తీసేసి తర్వాత ఎలా ఉంది మిగతా పేగులు ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి చక్కగా ఉన్నాయంటే దాన్ని కలిపేస్తాం. చక్కగా లేదు అంటే మాత్రం దాన్ని బయటికి తీసుకొస్తాం. వి కాల్ ఇలియోస్టమీ, కొలాస్టమీ అట్లా. కొలాస్టమీ రిసెక్షన్ అని తీసేసిన పార్ట్ తర్వాత హెల్తీగా బోవెల్స్ ఉంటే యూ విల్ డూ అనస్టమోసిస్. డిపెండ్స్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్. ఎమర్జెన్సీ సర్జరీయా, ఎలెక్టివ్ సర్జరీయా, హెల్తీగా ఉందా లేదా, ఏమైనా స్పిల్ ఉందా లోపల ఇన్ఫెక్షన్ ఉందా లేదా, అండ్ హిమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని దెన్ విల్ డిసైడ్ వాట్ టు డూ బేస్డ్ అపాన్ ద కండిషన్ ఆఫ్ ద పేషెంట్ ఏమైనా సపోర్ట్స్ మీద వేరే చాలా సిగ్గా ఉన్నాడు అంటే కూడా వెంటనే సర్జరీ కంప్లీట్ చేసేసి స్టోమా పెట్టేసి స్టోమా అన్నారు బయటకి, లైక్ ఇలియాస్టమీ అని, కోలాస్టమీ అని. అంటే దీంట్లో ఏం చేస్తారు, లైక్ ఇలియాస్టమీ అంటే ఏంటి, కోలాస్టమీ అంటే? ఇలియం అనేది చివరి పార్ట్ ఆఫ్ స్మాల్ బౌల్. ఓకే, స్మాల్ బౌల్లో 3 parts ఉంటాయి, డియోడినం, జెజునం, ఇలియం. ఇలియాస్టమీ అంటే ఆ ఇలియంని స్టోమా అంటే మౌత్ కదా, ఆ ఇలియం మౌత్ని బయట తీసుకొస్తాం. బయట అంటే ఇక్కడ నుండి స్కిన్ వరకు ఉంటుంది, స్కిన్ బయటకి తీసుకొచ్చి, సో మనకి ఏం తిన్నామో అదంతా దీని నుంచి బయటకు వస్తుంది. ఓకే, సో మిగతా పార్ట్ ఏందో దాని కూడా బయట పెడతాం, దాని నుంచి ఏం రాదు, దాన్ని నుంచి బ్యాగ్ డ్రెస్సింగ్ చేస్తాం. కానీ తిన్న ఫుడ్ ఏదైనా కానీ జ్యూసెస్తో కలిపేసి దీని నుంచి వచ్చేస్తుంది. ఇది ఒక టెంపరీ మోస్ట్ టెంపరీ. మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత దాన్ని కలిపేస్తాం. అంటే కొన్ని రోజులు అంటే యూజువల్లీ వీ టేక్ 2 to 3 months. 2 to 3 months బేస్డ్ అపాన్ ద కండిషన్. ఇది ఇంప్రూవ్డ్ కంప్లీట్లీ ఫైన్, దెన్ ఆఫ్టర్ 6 weeks to 2 months చేసేస్తాం. సో ఇప్పుడు మీ సర్జికల్ గ్యాస్ట్రోలో అడ్వాన్సెస్ వచ్చాయి, లైక్ ఇంతకుముందు లైక్ లాప్రోస్కోపీ, ఇప్పుడు లేటెస్ట్గా రోబోటిక్స్ అని వింటున్నాం. లైక్ అంటే ఈ రోబోటిక్ సర్జరీస్లో ఏ డిజీజ్ కండిషన్స్ని ట్రీట్ చేస్తున్నారు? రోబోటిక్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ లాప్రోస్కోపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోబోటిక్స్ అంటే ఎలా, లైక్ ఏమన్నా ఫెలోషిప్స్ ఉంటాయా, అంటే మీరేమన్నా చేశారా? నేను చేశానండి, ఫెలోషిప్ ఇన్ రోబోటిక్ సర్జరీ చేశాను. అవన్నీ సౌత్ కొరియా, యాన్సే యూనివర్సిటీ చేశాను. సౌత్ కొరియాలో దీస్ ఇన్ రోబోటిక్స్లో ట్రైన్ అయ్యారు. ఓకే, సో దానికి కూడా అప్లై చేస్తున్నారు, ఏ సర్జరీస్ చేస్తున్నారు? గాట్ ఆఫర్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ నుంచి వెళ్ళాను. ఐ హావ్ డన్ ఫ్రమ్ SGPGI. అక్కడ మా SGPGIలో రోబోట్ ఉంది, రోబోటిక్. అక్కడ నేను లాస్ట్ 3 years కూడా మేము చేసినప్పుడు కూడా అవర్ ప్రొఫెసర్ యూస్ టు డూ ఇన్ రోబోట్ చేస్తున్నాడు. మాకు అది రోబోట్ వర్కింగ్ మెకానిజం ఏంటి, డాకింగ్ ఏంటి, అన్డాకింగ్ ఏంటి, కన్సోల్ ఎలా పనిచేస్తుంది, అవన్నీ బేసిక్ ఐడియా అన్ని తెలుసు. అన్ని గుడ్ ఫెలోషిప్ త్రూ ఇన్స్టిట్యూట్. ఐ వెంట్ టు సౌత్ కొరియా. యాక్చువల్లీ రోబోటిక్స్ ఏం చేస్తారు, రోబోటిక్స్లో ఏ సర్జరీస్ చేస్తున్నారు? అదే లాప్రోస్కోపీలో మనం ఏం చేస్తామో అవన్నీ కూడా రోబోటిక్స్ చేయొచ్చండి. వాట్ ఇస్ ద అడ్వాంటేజ్ అని అంటే, అడ్వాంటేజ్
ఫర్ బోత్ ద పేషెంట్ అండ్ డాక్టర్, మెయిన్లీ టు డాక్టర్. ఓకే. పేషెంట్ అంటే నారో స్పేస్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈసోఫాగస్ ఇందాక చెప్పాను కదా, ఈసోఫాగస్ యెస్. యెస్. అన్నీ మొత్తం బొక్కలు ఉన్నాయి ఇక్కడంతా. హ్మ్. ఇక్కడ స్పేస్ తక్కువ ఉంటుంది. ఇటు తక్కువ పక్క ఉంటుంది. మనకి హార్ట్ ఉంటుంది, లంగ్స్ ఉంటుంది, ఈసోఫాగస్ మధ్యలో ఉంటుంది. హ్మ్. దాంట్లో ఏమైనా క్యాన్సర్ వస్తే తీయాలంటే నువ్వు ఇక్కడ నుంచి ఇదంతా కోర్స్ తీసేవాళ్ళు చిన్నప్పుడు మనం, ఓహ్! యాహ్! అంటే యాహ్! అడ్వాన్స్మెంట్ లేనప్పుడు లేనప్పుడు ఇదంతా కోర్స్ తీసేవాళ్ళు. ఓకే. ఇప్పుడు లాప్రోస్కోప్ వచ్చింది కాబట్టి స్కోప్ పెట్టేసి వ్యాట్స్ అంటారు, దాంట్లో వెళ్ళేసి చేస్తున్నాం. చేస్తుంది. కాకపోతే లాప్రోస్కోపిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉంటాయండి. దే మూవ్ ఇన్ 2 డైరెక్షన్ ఓన్లీ. 2 డైరెక్షన్స్. ఓకే. రోబోటిక్ ఏంటంటే ద ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి వెళ్ళాక మన చేతులు లోపల పెట్టినంత సులువుగా ఉంటాయి. అంటే ఇట్ కెన్ మూవ్ ఎనీ డైరెక్షన్. ఓకే. ఓకే. సో అంత చిన్న స్పేస్లో ఆ ఇన్స్ట్రుమెంట్ అన్ని డైరెక్షన్లు తిరుగుతుంటే నీకు ఏదున్నది ఈజీగా తీయొచ్చు. హుహు. ఆ కష్టం అంటూ ఉండదు, ఓకే. సులువుగా అయిపోతుంది. కంట్రోల్ కానీ, ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ విజన్, హ్మ్. ఎక్సలెంట్ రోబోటిక్. విజన్ ఉంటుంది రోబోటిక్ తోటి. ఓకే. మామూలుగా లాప్రోస్కోపీలు ఏంటంటే వీ నీడ్ 2 పర్సన్స్. యాహ్! యాహ్! ఒక ఒకరేమో అసిస్టెంట్ అసిస్టెంట్ కెమెరా కెమెరా చూపించడానికి ఒకరు. సర్జన్ చేస్తూ ఉంటారు. రోబోటిక్లో ఏంటంటే కెమెరా డాక్ చేశాక ఇట్స్ ఇన్ యువర్ కంట్రోల్. నువ్వు వెళ్ళి ఓకే. కన్సోల్ ఉంటుంది, అక్కడ కూర్చొని మొత్తం నువ్వే చేస్తావు. హ్మ్. మొన్నోడా అన్న అడిగింది ఏమంటే రోబోటిక్ సర్జరీ ఏముంది, అందరు రోబోట్ చేస్తుంది కదా, మీరేం చేస్తున్నారు అన్నారు. అలా కాదండి, హ్మ్. రోబోట్ ఇస్ అనే మిషన్. హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. సో బట్ దాన్ని దానికన్నా మళ్ళీ ఆపరేట్ చేయాల్సింది ఒక సర్జన్. సర్జన్ మేమే సర్జరీ. అంతే. మేము ఆగితే అది ఆగిపోతుంది, మేము చేస్తే అది కలుగుతాయి లోపల, ఓకే. అంతే తప్ప దాని నుంచి అదేం చేయదు. అదే అంటున్నారు. చాలా మంది అనుకుంటారు లైక్ రోబోటిక్స్ అంటే రోబోస్ వచ్చి చేస్తారు. అదేం చేయదు, అదేం అన్ని మేమే చేసేది. చేయదు. యాహ్! యాహ్! ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్. ఓకే. నేను ఎటు ఎలా ఊపితే ఎలా తిప్పితే కన్సోల్ దగ్గర లోపల రోబోట్లా అలా తిరుగుతుంది. సో డెఫినెట్లీ రోబోటిక్స్ వల్ల లైక్ ఇప్పుడు అవుట్‌కమ్ అనేది పేషెంట్‌కి బెనిఫిట్స్ అనేది చాలా ఉన్నాయి. ఉన్నాయి ఒక బెనిఫిట్స్. హాస్పిటల్ స్టే గాని బెనిఫిట్స్ ఉన్నాయి. మోస్ట్లీ ఇలా నారో స్పేసెస్, ఇందాక చెప్పినట్టు ఈజోఫాగస్ నారో స్పేస్, యాహ్! యాహ్! షార్టర్ స్పేస్, అక్కడ పని చేయడం చాలా కష్టం. రోబోట్ అయితే ఈజీగా ఉంటుంది అండ్ అడ్వాంటేజ్ ఫర్ పేషెంట్ ఆల్సో. అంటే విజన్ ఎక్కువ ఉంటుంది, మోర్ నెంబర్ లింఫ్ నోడ్స్ మనం తీయొచ్చు, అదొకటి. ఈవెన్ రెక్టం కూడా, రెక్టం అంతా పెల్విస్ ఉంటుంది కదా, ఇక్కడ లోవర్ పార్ట్ ఆఫ్ రెక్టం కూడా సర్జరీస్ లాప్రోస్కోపీలో చాలా కష్టం. కష్టం. హ్మ్. లాప్రోస్కోపీలో కొద్ది బెటర్ దాన్ ఓపెన్, కానీ స్టిల్ కష్టం. రోబోటిక్లో దట్ విల్ బి మచ్ మోర్ ఈజీ. ఈజీ. అండ్ అనస్టమోసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. అనస్టమోసిస్ అంటే 2 ఆర్గాన్స్ని కలుపుతున్నాం. కలుపుతున్నారు. లైక్ హ్మ్. ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్, హెపాటికో జైనోస్టమీ అంటాం. అంటే ఒక ఇంటెస్టిన్ పార్ట్ని మనం హెపాటిక్ అంటే ఆ బైల్ డక్ట్ని కలపాలి. హ్మ్. అది లాప్రోస్కోపీలో చేయడం హైయెస్ట్ స్కిల్డ్ పర్సన్ స్కిల్ చేస్తారు. పర్సన్ చేస్తారు. స్టిల్ ఐ హావ్ సీన్, నేను చాలా Hmm. స్కిల్డ్ పర్సన్ కొరియాలో చూశాను. హ్మ్. ఈవెన్ ఈ ఆల్సో సీ ద ప్రొఫెసర్ ఆల్సో సీ ద సేమ్ థింగ్. హ్మ్. వెన్ యూ డూ విత్ లాప్రోస్కోపీ హ్మ్. ఆ మూమెంట్ ఓన్లీ 2 డైరెక్షన్ ఉంటుంది. ఈవెన్ యూ డూ ఎక్సలెంట్ అమౌంట్ ఆఫ్ స్కిల్స్ కూడా ఆ డ్రాగింగ్లో ఆ మూమెంట్లో ఎంతో కొంత షీరింగ్ ఫోర్స్ ఉండడం వల్ల టేర్ అవుతుంది, టేర్ ఆ అవుతుంది. టిష్యూ టేర్ అవుతుంది. ఓకే. దట్ విల్ నాట్ హ్యాపెన్ విత్ రోబోటిక్. రోబోటిక్స్. ఓకే. వాళ్ళు చిన్న చిన్న అనెస్టమోస్ చేయాలి, చిన్న చిన్న స్ట్రక్చర్స్కి. రోబోటిక్ ఎక్సలెంట్ విజన్ ఉంటుంది, మూమెంట్ కూడా చాలా బాగుంటుంది. మనం బయట చేతితో ఎంత మంచిగా చేస్తామో చేస్తాము. అలా రోబోటిక్ చేసినప్పుడు అంత మంచిగా ఉంటుంది. సో రోబోట్ హ్యాస్ ఎ వెరీ గుడ్ అడ్వాంటేజ్ ఇన్ సర్టన్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్, ప్రొసీజర్స్. కానీ నాట్ బేసిక్ ప్రొసీజర్స్. సో మీరు చేసే లాంగెస్ట్ డ్యూరేషన్ సర్జరీస్ ఏంటి? లాంగెస్ట్ డ్యూరేషన్ సర్జరీ మోస్ట్ కామన్గా అయితే ఇట్స్ ప్యాంక్రాటిక్ సర్జరీస్ అండి. విపుల్స్, వి కాల్ ఇట్ విపుల్స్. విపుల్స్ విపుల్స్ ప్రొసీజర్. విపుల్స్ అంటే ప్యాంక్రియాటికో డ్యూడినెక్టమీ అంటాము. అంటే ప్యాంక్రియాస్లో ట్యూమర్ వచ్చిన, ప్యాంక్రియాస్ చుట్టుపక్కల పెరియాంపులరీ క్యాన్సర్ అంటాము, అది వచ్చిన, లేదా డ్యూడినల్ క్యాన్సర్ వచ్చిన వీడు మోస్ట్ కామన్లీ విపుల్స్. అంటే లాంగెస్ట్ డ్యూరేషన్ అంటే ఎంతసేపు ఉంటుంది సర్జరీ? 6, 7, 8, 10, సమ్టైమ్స్ ఈవెన్ మోర్ దెన్ 10 hours. మోర్ దెన్ 10 hours. అంటే ఎందుకు అంత లాంగ్ డ్యూరేషన్ ఆ సర్జరీ? ప్యాంక్రియాస్ని అలాంగ్ విత్ సమ్ పార్ట్ ఆఫ్ స్మాల్ బౌల్, అంటే ఆ డ్యూడినం ఏదైతే ఉంటుందో డ్యూడినం, కొద్ది పార్ట్ ఆఫ్ స్టమక్ని, డ్యూడినంని, కొద్ది పార్ట్ ఆఫ్ జజ్జినం అండ్ స్మాల్ ఇంటెస్టైన్ని, వీటన్నిటిని సెపరేట్ చేయాలి. అది యాక్చువల్లీ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. పోర్టల్ వీన్, ఓకే. ఎస్ఎంఏని ఇంపార్టెంట్ మెయిన్ స్ట్రక్చర్స్ ఉంటుంది, దానికన్నిటికి మీద ఉంటుంది. సో దాని నుంచి సెపరేట్ చేసి తీసేయాలి. ఇట్స్ ఇట్స్ పార్ట్ కాల్ రిసెక్షన్. 2 steps ఉంటాయి, రిసెక్షన్ వేరు, రీకన్స్ట్రక్షన్ వేరు. రిసెక్షన్ పార్ట్కే కొద్ది టైం పడుతుంది. ఓకే. రిసెక్షన్ తర్వాత ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ 2 to 3 hours, 4 hours పడుతుంది రిసెక్షన్కి. 4 hours తర్వాత రీకన్స్ట్రక్షన్ అంటే నువ్వు దేన్ని కలపాలి, అనస్టమోసిస్ ఇందాక చెప్పినట్టు, దానికి మళ్ళీ ఒక 3-4 hours పడుతుంది.
సో ఆల్మోస్ట్ 8 అవర్స్ 8 hours అప్రాక్సిమేట్లీ 8 అవర్స్ పడుతుంది. సింగిల్ సర్జన్ చేస్తారు, లైక్ టీమ్ ఉండాలంటారు దీంట్లో ఉంటే. ఒక అసిస్టెంట్ ఉంటే సరిపోతుంది, ఇద్దరు అసిస్టెంట్స్ మన సర్జన్ సరిపోతుంది. One side. దే కెన్ డూ సర్జరీ. సమ్ పీపుల్ విల్ సే దట్ ఐ డూ పీపుల్ సర్జరీ ఇన్ 4 hours. సమ్ పీపుల్ డే ఐ విల్ డూ 10 hours. అట్లా డ్యూరేషన్ అంటూ ఏముండదు. ఇఫ్ ద కేస్ ఇస్ వెరీ ఈజీ దే విల్ డూ, బట్ ఐమ్ థింక్ అప్రాక్సిమేట్లీ 8 hours పడుతుంది ఈజీగా. అంటే ఇంత లాంగ్ డ్యూరేషన్ తర్వాత లైక్ ఆ పేషెంట్ దాన్ని అవుట్కమ్ అనేది ఎలా ఉంది? సో ఇది మెయింటైన్ మంచి అనస్థెటిస్ట్ ఉండి పేషెంట్కి పర్ఫార్మెన్స్ స్టేటస్ బాగుంటే, ఓకే, లంగ్స్ చక్కగా ఉన్నాయి, హార్ట్ చక్కగా ఉంటే అప్పుడే మనం సర్జరీ తీసుకెళ్తాం కదా. అవన్నీ బాగుంటే డ్యూరేషన్ సర్జరీ డజన్ నాట్ మ్యాటర్. 8 hours చేసినా కానీ అవుట్కమ్ చాలా బాగుంటుంది. ఆ ప్యాంక్రాటిక్ క్యాన్సర్ ఉంటుంటారు, అది ఎర్లీ స్టేజ్ క్యాన్సర్ ఉందనుకో, మనం తీసాము సర్జరీ మంచిగా అయిపోయింది, అన్నీ వేరే ఏం లేదంటే ప్యాంక్రాటిక్ సర్జరీకి మామూలుగా ఆల్మోస్ట్ 50% దాకా 40-50% మార్బిడిటీ ఉంటుంది. అంటే హాస్పిటల్లో ఎక్కువసేపు ఉండాల్సి వస్తుంది. ప్యాంక్రాటిక్ పీజీ అని చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అనస్టోమోస్ ఉంటుంది. ప్యాంక్రాస్ జ్యూస్ లీక్ అవ్వచ్చు. సో డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటారు, మనం తిన్న ఫుడ్ ఈజీగా తొందరగా మిగతా పార్ట్స్కి పోవచ్చు, అక్కడే ఉండి వామిటింగ్ అవ్వచ్చు. సో ఇలాంటి కాంప్లికేషన్స్ అవుతూ ఉంటాయి. కాకపోతే అల్టిమేట్లీ దిల్ సెటిల్ ఆఫ్టర్ 2 weeks 3 weeks. సో వీటికి మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, ఈవెన్ మోర్టాలిటీ కూడా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, చాలా పెద్ద సర్జరీ కాబట్టి. కాబట్టి మరీ అంత కాదు, దగ్గర 2-5% మోర్టాలిటీ కూడా ఉండొచ్చు. అంటే ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తారు? పర్ వీక్ అలా ఏమన్నా ఉంటాయా? కేస్ యాక్చువల్లీ వెన్ వీఆర్ ఎస్జిపిజిఐ పర్ వీక్ 3 అయ్యేటి, వీక్లీ 3 అవి అంత కామన్గా మేబీ, బికాజ్ ఇన్స్టిట్యూట్ అన్ని అవే వచ్చాయి. ఇక్కడ అలా కాదు. నేను ఇప్పుడు జాయిన్ ఆల్మోస్ట్ కిమ్స్ గచ్చిబౌలి జాయిన్ అయిపోయి 6 months అవుతుంది ఇక్కడ జాయిన్ అయిపోయి. అంతకుముందు అక్కడ ఉండేది, అక్కడ ఉండేవాడిని. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఇట్స్ లైక్ ప్యాంక్రాటిక్ సర్జరీస్ అంటే 3 అయ్యాయి. సో వన్స్ ఇన్ ఎవ్రీ 2 months 3 months అంతే. నాట్ దట్ కామన్. ఓకే, బికాస్ మోస్ట్ ఆఫ్ పీపుల్ విల్ సీ ఫర్ ద ఫైనాన్సెస్. వాళ్ళు రాగానే ప్యాంక్రాటిక్ సర్జరీ అవుతుందంటే ఫైనాన్సెస్ ఇన్ కార్పొరేట్ హాస్పిటల్ ఫైనాన్సెస్ ఉంటుంది. వాళ్ళు హ్యాపీగా నిమ్స్ కానీ ఉస్మానియా కానీ వెళ్తే అది తగ్గిద్దని చెప్పి అటు వెళ్తూ ఉంటారు. ఇప్పుడు కొన్ని లివర్ సర్జరీస్ ఉంటారు, హెపటెక్టమీస్. సో కొంతమంది లైక్ ఏమంటారంటే లైక్ ఈ లివర్ని ఒక తీసేశాక, కొద్దిగా పార్ట్ తీసేశాక దానంతా లివర్కి రీగ్రో అయ్యే కెపాసిటీ ఉంది అని అంటారు. లైక్ అంటే ఇది ఎలా, అంటే ఎంతవరకు నిజం దీంట్లో? లేదు, ఇది నిజమే అండి. ఓకే, లివర్ మనం సగం తీసేసినా, సగం కన్నా ఎక్కువ తీసిన 60% 70% తీసేసిన లివర్ హ్యాస్ ఎ రీజనరేషన్ కెపాసిటీ. ఓకే ఓకే, అలా అని చెప్పి రీజనరేషన్ అయిపోయి మళ్ళీ పెరిగిపోతుంది కదా, మళ్ళీ తీయడం అలా ఉండదు. రీజనరేషన్ కెపాసిటీ అయితే ఉంటుంది లివర్. ఇప్పుడు మన ఇండియాలో మోస్ట్ కామన్గా అయ్యే ట్రాన్స్ప్లాంట్ అంటారు, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. అది ఎల్ఆర్ఎల్టీ అంటారు. అంటే లివింగ్ రిలేటెడ్ లివర్ ట్రాన్స్ప్లాంట్. అంటే ఎవరో ఒక రిలేటివ్ తన సగం లివర్ ఇస్తేనే మిగతా ఒక పేషెంట్ది పూర్తి లివర్ తీసేసి ఈ సగం లివర్ పెడతారు. సో ఆ రిలేటివ్ సగం లివర్ ఇచ్చారు కదా, ఆ సగం లివర్తో బతుకుతాడా అంటే సగం లివర్ కాదు, అది మళ్ళీ పెరిగిపోతుంది. ఇట్ గ్రో ఇన్ సైజ్. అంటే ఎంత సైజ్ వరకు వస్తుంది? ఆల్మోస్ట్ నియర్ నార్మల్ ఉందో ఇంత ముందు అంతవరకు వచ్చేస్తుంది. ఇన్ అరౌండ్ 1 to 2 months వచ్చేస్తుంది. 1 to 2 months వచ్చేసి నార్మల్ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఫంక్షన్లో తేడా ఉండదు, ఫ్రమ్ ద డే 1 ఫంక్షన్ బాగానే ఉంటుంది. మనిషికి సగం లివర్ చాలు, ఇంకా చెప్పంటే 40% లివర్ చాలు బతకడానికి. ఓకే, 40% ఇస్ ఎనఫ్. 30 కూడా చాలు, లివర్ అంతా చక్కగా పనిచేస్తాయి. సో థ్యాంక్ యూ డాక్టర్ ముక్తేష్, చాలా చక్కగా వివరించారు ఈ సర్జికల్ గ్యాస్ట్రో అంటే ఏంటి, ఎలాంటి సర్జరీస్ చేస్తారు, ఇప్పుడున్న అడ్వాన్సెస్ రోబోటిక్స్ లాంటి చాలా చక్కగా వివరించారు. ఒకసారి ఇప్పుడు మన అప్కమింగ్ డాక్టర్స్కి ఈ సర్జికల్ గ్యాస్ట్రో అనే స్పెషాలిటీని తీసుకుంటే ఎలా ఉంటుంది, దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉందో ఒకసారి మన డాక్టర్స్, అప్కమింగ్ యంగ్ డాక్టర్స్ కోసం. సర్జికల్ గ్యాస్ట్రో నాట్ అబౌట్ ఫ్యూచర్ అని కాదు, కానీ ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవాలి. బికాస్ యూ మే హ్యావ్ మెనీ స్లీప్లెస్ నైట్స్. యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద మార్నింగ్ నైట్ ఎవ్రీ టైమ్. అలా అని చెప్పి ఐ డోంట్ స్పెసిఫికలీ ప్రిఫర్ ఈ బ్రాంచ్ అని కాదు, ఏ బ్రాంచ్ నీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ బ్రాంచ్ తీసుకో, యూ విల్ ఎంజాయ్ దట్. అంటే ఇఫ్ యూ ఐ లైక్ మోస్ట్లీ రోబోటిక్ అండ్ లాప్రోస్కోపీ మినిమల్ సర్జరీస్, సో ఐ కెన్ వర్క్ ఫర్ మెనీ అవర్స్. ఐ డోంట్ ఫీల్ లెథార్జిక్. నాకు ఎంత నైట్ పిలిచినా ఏమన్నా ఐఎమ్ యాక్టివ్, ఐ డూ మై వర్క్. సో మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకోండి. It's not about the branches. Not about branches. Interest unte branch ఏదైనా తీసుకో. And you will definitely shine if you are interested in that. Thank you అండి.